హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్, సో మార్కెట్లో ఒక కరెక్షన్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ లాంగ్ డ్యూ అని చెప్పి నేను ఆల్రెడీ 2-3 డేస్ నుంచి చెప్తున్నాను కదండి. సో అయితే మేబీ 18,000 క్రాస్ అవి వెళ్తుందా, తర్వాత వస్తుందా అని చెప్పి మార్కెట్లో మూమెంట్ అయితే అలా కనిపించింది. బట్ ఫైనల్లీ సో గ్లోబల్ క్యూస్ ఇవన్నీ బేస్ చేసుకుని సో మన మార్కెట్స్ కూడా సో కొంచెం యాక్చువల్గా మీరు చూస్తే కనుక ఒక 3-4 రోజులు ఏదైతే ప్రైస్ ట్రెండ్ వచ్చిందో ఆల్మోస్ట్ అది కవర్ చేసేయడం జరిగింది. కంప్లీట్ ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరిగిందనమాట ఈరోజు, విచ్ ఈజ్ వెరీ వీక్నెస్ సైన్ అనమాట అండి, రైట్. సో ఈ క్యాండిల్ కింద ఎనీథింగ్ క్లోజ్ బిలో, సో మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో అలా కాదు, ఈ క్యాండిల్ విత్ ఇన్ ద రేంజ్ ఇన్సైడ్ క్యాండిల్ ఏదైనా ఫామ్ అవుతుందంటే స్టిల్ వీ కెన్ హోల్డ్. సో నీ నాట్ వర్రీ, సో మన పొజిషన్స్ క్యారీ చేయొచ్చు అనమాట అండి. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, సో మేబీ ఇట్ విల్ కమ్ డౌన్ అండ్ అగైన్ యాజ్ అండ్ వెన్ ఇట్ రీచెస్ 60 RSI ఎప్పుడైతే 60 లెవెల్స్కి వస్తుందో అప్పుడు మనం అగైన్ వీ కెన్ థింక్ ఆఫ్ బయింగ్ అని చెప్పి నేను ఇక్కడ లైన్ డ్రా చేయడం జరిగింది, మీరు చూడొచ్చు అనమాట అండి, రైట్. సో అయితే కొంచెం గ్రాడ్యువల్గా వస్తుందేమో అనుకున్నాం, బట్ ఇట్ గేవ్ ఏ జర్క్ అనమాట యాక్చువల్గా. బట్ నేను ప్రీవియస్గా కూడా చూడొచ్చు, ఇట్ కమ్స్ ఇన్ జర్క్ అనమాట అండి. సో కిందకి ఫాస్ట్గా రావడం జరుగుతుంది, బట్ గ్రాడ్యువల్గా పెరిగినప్పుడు సో బౌన్స్ అవుతుంది అనమాట అండి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ హయ్యర్ హై క్లియర్గా అండ్ RSI కూడా హయ్యర్ హై మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట, రైట్. అండ్ స్టిల్ వీఆర్ ఇన్ ఏ ఓవర్ బాట్ జోన్, సో అంటే ఇంకా బుల్లిష్ జోన్లో ఉండడం జరిగింది. బట్ స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది డెఫినెట్గా, సో ఎందుకంటే నాన్ స్టాప్ ర్యాలీ కదా ఫ్రెండ్స్. ఓకే, సో 2 వీక్స్ ఆల్మోస్ట్ నాన్ స్టాప్ ర్యాలీ తర్వాత సో ప్రాఫిట్ బుకింగ్ అనేది దట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్ అనమాట అండి, రైట్. సో అయితే దీనికి రీజన్స్ వెతుకుతారు కదా, సో దీనికి రీజన్స్ ఏంటంటే హౌసింగ్ స్లోడౌన్, సేల్స్ స్లోడౌన్ వచ్చింది. అంటే హౌసింగ్ సెక్టర్ యుఎస్లో రిసెషన్లోకి వెళ్ళింది, సో ఇలా చెప్తున్నారు అనమాట అండి. సో రిసెషన్ ఫియర్స్ ఇంకా ఉన్నాయి, సో ఇన్ఫ్లేషన్ ఇంకా మొత్తం పిక్చర్ ఇంకా అయిపోలేదు. అనదర్ 75 బేసిస్ పాయింట్స్ హైక్ ఇన్ ద సెప్టెంబర్ ఫెడ్ మీటింగ్లో ఉండొచ్చు అని చెప్పి కూడా అనలిస్టులు చెప్తున్నారు అనమాట అండి. ఓకే, సో దానికి తగ్గట్టుగా మార్కెట్స్ ప్రైజ్ ఇన్ అవుతాయి. సో అనదర్ 75 బేసిస్ పాయింట్స్ హైక్ అనేది ఎక్స్పెక్టెడ్ అనమాట అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్స్ ఏంటంటే యూఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్, రైట్, ఇది ఓన్లీ బేర్ మార్కెట్లో వచ్చిన జస్ట్ రిలీఫ్ ర్యాలీ తప్ప, సో ఇది బుల్ ట్రెండ్ కాదని చెప్పి అది మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది కదా యూఎస్ కంటెస్ట్లో. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ అనమాట అండి. బట్ ఇన్ ఇండియా కంటెస్ట్ వీఆర్ ఇన్ ఎ బుల్ మార్కెట్ అండ్ కరెక్షన్ ఏదైతే వచ్చిందో ప్రీవియస్గా దట్ వాజ్ నార్మల్ బుల్ మార్కెట్ కరెక్షన్ అండ్ అగైన్ ట్రెండ్ రెజ్యూమ్డ్ అనమాట అండి. ఓకే, సో ఈ కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ ఎంతవరకు వెళ్తో చూద్దాం. సో దాన్ని బట్టి మళ్ళీ మనం వీ కెన్ ప్లాన్ అనమాట అండి అకార్డింగ్లీ, రైట్. సో అయితే ఈ రోజు మాత్రం కొంచెం సెల్ ఆఫ్ బాగానే రావడం జరిగింది అనమాట అండి. సో 200 పాయింట్స్ ఆల్మోస్ట్ నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో 17,758 దగ్గర క్లోజింగ్ వచ్చిందనమాట అండి. సో ఎఫ్ఐఐస్ మళ్ళీ ఒక సెల్లింగ్ అనేది చేయడం జరిగిందనమాట అండి కొన్ని రోజుల తర్వాత. సో 1,706 కోట్ల దాకా సెల్లింగ్ చేయడం జరిగిందనమాట అండి. సో డిఐఐస్ 471 కోట్లు బయ్యింగ్ చేయడం జరిగింది, రైట్. సో అయితే పడినప్పుడు డిఐఎస్ బయ్యింగ్ చేస్తున్నారు మనం చూస్తున్నాం కదా. సో డిఐఎస్ స్మార్ట్ అనమాట అండి. ఓకే, రైట్. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ దాట్, విల్ సీ. సో డిఐఎస్ బయ్యింగ్ లెవెల్లో ఉన్నారు, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేయడం జరిగిందనమాట అండి. సో ఇన్స్టిట్యూషన్స్ మన క్లియర్ కట్గా నెట్ ఓవరాల్ సెలర్స్ కింద ఉన్నారు కాబట్టి సో మార్కెట్లో వీక్నెస్ అనేది మనకు కనిపించింది ఫ్రెండ్స్, రైట్. సో అయితే మీరు చూస్తే కనుక సో మన సెక్టర్ రొటేషన్ చూసి ముందర సో అసలు గ్లోబల్ ఫ్రంట్లో ఎలా ఉంది, గ్లోబల్ సినారియో ఎలా ఉందని చూస్తే కనుక యాక్చువల్గా యూరోప్ మార్కెట్స్ ఐ వాజ్ ట్రాకింగ్ అనమాట అండి. సో యూరోప్ మార్కెట్స్ నేను ట్రాక్ చేసినప్పుడు మీరు చూస్తే కనుక సో యాక్చువల్గా యూరోప్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. బట్ కానీ ఏంటంటే స్లోగా ఇట్ స్టార్టెడ్ ఫార్మింగ్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి రికవరీ అనేది నేను విట్నెస్ చేశాను అనమాట అండి. సో ఇంట్రాడేలో నేను చూడడం జరిగింది. బట్ అది 5 minutesలో నేను చెప్పాను అనమాట అండి. సో బట్ ఫైనల్లీ సో అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ ఫ్రెండ్స్, రైట్. సో యాక్చువల్గా గ్యాప్ డౌన్ వచ్చింది, రికవరీ వచ్చింది. సో మళ్ళీ కానీ మీరు ఓవరాల్గా చూసారు కదా, సో ఇట్ ఈజ్ రైట్ స్ట్రగ్లింగ్ టు సస్టైన్ అనమాట అండి. సో డెఫినెట్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో హయ్యర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది కదా. సో ఓవరాల్గా సో వీక్నెస్ అనేది కనిపిస్తుంది యూరోప్ మార్కెట్లో. అండ్ నిన్న డవ్ ఇవన్నీ కూడా నెగిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది, మనం చూసాం కదా, రైట్. అండ్ ఈ రోజు కూడా దే ఆర్ ట్రేడింగ్ నెగిటివ్. సో ఒక 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ వెరీ వెరీ క్రిటికల్ అనమాట అండి. ఎస్పెషల్లీ డౌ జోన్స్ మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ జస్ట్ హవరింగ్ అరౌండ్ దట్ లెవెల్. యాక్చువల్గా క్లోజింగ్ అబౌట్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇవ్వడం జరిగింది, బట్ అది సస్టైన్ అవుతా లేదని చూడాలి. బట్ ఇట్ ఇస్ ట్రేడింగ్ అట్ ఏ క్రిటికల్ లెవెల్ అనమాట అండి. సో ఆ లెవెల్స్ దగ్గర. అండ్ S&P అయితే ఇట్ రిజెక్టెడ్ 200
200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళలేకపోయింది. మళ్ళీ అగైన్ కిందకి వచ్చేయడం జరిగిందనమాట అండి. రైట్. సో ఈ విధంగా మీరు చూడొచ్చు అనమాట అండి. సో డౌ జోన్స్ ఒకటే కొంచెం 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ టెస్ట్ చేయడం జరిగింది. బట్ వేరేజ్ నాస్డాక్, ఎస్ఎన్పి మాత్రం స్టిల్ నెగిటివ్గానే ఉండడం జరిగింది. అండ్ ఇండియా విక్స్ అగైన్ కొంచెం ఎప్పుడైతే మార్కెట్లో చిన్న ఫీర్ వచ్చేసరికి కొంచెం ఈరోజు 5% విక్స్ అనేది రైజ్ అవ్వడం జరిగింది. బట్ ఓవరాల్గా గ్లోబల్ స్క్రీన్ మీరు చూస్తే కనుక గ్లోబల్గా సో మోస్ట్లీ కొంచెం నెగిటివ్గానే సో మనకు ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కదా. రైట్. సో ఓవరాల్గా సో మార్కెట్స్ అయితే సెంటిమెంట్ మళ్ళీ కొంచెం నెగిటివ్గా ఉంది. సో చూద్దాం, మనకి లాంగ్ వీకెండ్ కొంచెం హాలిడేస్ అవి ఉన్నాయి కదా. సో యాక్చువల్లీ ఈ వీక్ అంతా కూడా సో అయితే మనకు 2 days తర్వాత మార్కెట్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో అయితే ఐటీ యాక్చువల్గా ఇట్ ఈస్ పికింగ్ అప్ స్ట్రెంత్ అగైన్. సో ఐటీ కొంచెం ఎందుకంటే ఎప్పుడైతే వీక్నెస్ ఉందో సో మిగతా మార్కెట్స్లో డాలర్ స్ట్రెంత్, డాలర్ ఇండెక్స్ పికప్ అవుతుంది అనమాట అండి. మళ్ళీ దట్ ఈస్ కాజ్ ఆఫ్ వర్రీ ఫర్ గ్లోబల్ ఎకానమీస్. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్ అనమాట అండి. రైట్. క్రూడ్ ఆయిల్ అనేది చాలా రీజనబుల్గా కొంచెం తగ్గడం జరిగిందనమాట అండి. రైట్. సో ఓవరాల్గా సెక్టర్ చూస్తే కనుక సో పిఎస్యూ బ్యాంక్ యాక్చువల్గా ఇట్ వాజ్ అవుట్ పెర్ఫార్మింగ్ ప్రీవియస్గా, నిన్న మొన్న కొంచెం అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఈరోజు మేజర్ అండర్ పెర్ఫార్మర్ వచ్చి పిఎస్యూ ప్యాక్ అనమాట అండి. మీరు చూడొచ్చు క్లియర్గా. అదేవిధంగా ఆటోస్, మెటల్, మిడ్ క్యాప్స్ ఇవన్నీ కూడా అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. స్మాల్ క్యాప్ ఇవన్నీ వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ అండర్ పెర్ఫార్మ్ చేసినట్టుగా మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. ఎక్సెప్ట్ ఐటీ ఆల్ సెక్టర్ ఇండిసెస్ దే క్లోజ్డ్ ఇన్ రెడ్. సో అంటే పార్టిసిపేషన్ అక్రాస్ మీరు చూడొచ్చు అనమాట. యాక్చువల్గా నిన్న స్ట్రెంత్ బై చూస్తే కనుక 50-50 మనం చూసాం కదా. సో యాక్చువల్గా నిఫ్టీ 500 చూస్తే కనుక 50-50గా ఉంది స్ట్రెంత్ అని చెప్పి ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో నౌ పెంజులం ఏమైందంటే ఇట్ మూవ్ టువర్డ్స్ బేరిష్ నెస్ అనమాట అండి. సో 44 షేర్లు పడ్డాయి నిఫ్టీ 50 కంపెనీస్లో. మీరు చూస్తే కనుక 6 షేర్లు మాత్రమే పెరగడం జరిగింది. అండ్ అవుట్ ఆఫ్ నిఫ్టీ 500 మీరు చూస్తే కనుక 383 స్టాక్స్ డిక్లైన్లో ఉన్నాయి. 115 షేర్స్ మాత్రమే మీకు చూస్తే కనుక సో పెరగడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. రైట్. సో క్లియర్ కట్గా సో బేరిష్నెస్ కొంచెం సెల్లింగ్ అనేది విట్నెస్ అయింది. అండ్ సెల్లింగ్ కొంచెం డామినెంట్గా అయిందని క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా. సో అది మీరు చూడాలన్నమాట అండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు ఇండిసెస్ కూడా ఈరోజు కొంచెం సెల్లింగ్ ప్రెజర్ గురవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ బాగా అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. రైట్. సో ఎందుకంటే మీరు చూడొచ్చు సో యాక్చువల్గా ఇట్ రన్ అవే స్లైట్లీ బెటర్. రైట్. సో వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం రన్అప్ ఎక్కువ వచ్చింది కాబట్టి సో అందులో ఇప్పుడు కరెక్షన్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. అయితే ఆల్రెడీ నిన్న కొన్ని లైన్స్ మీకు డ్రా చేయడం జరిగింది కదా. 3 లేయర్ సెక్యూరిటీ లాగా సో మనకు చెప్తూ ఉంటారు కదా న్యూస్లో 3 అంచెల భద్రత అని. సో ఆ టైప్లో 3 levels ఇట్ హ్యాస్ టు క్రాస్ అనమాట అండి టు రీచ్ న్యూ లైఫ్ టైమ్ హైస్ టు క్రాస్. రైట్. అండ్ టు మేక్ న్యూ లైఫ్ హైమ్స్ ఫామ్ చేయాలంటే కొత్త హైస్ అండ్ ప్రీవియస్ లైఫ్ టైమ్ హైస్ టచ్ చేయాలంటే 3 levels కీ లెవెల్స్ దాటాలని చెప్పి మనం అనుకున్నాం కదా. సో 18,100 లెవెల్స్ దగ్గర ఉందని చెప్పి అనుకున్నాం. బట్ 18,000 ఆల్మోస్ట్ టచ్ అయిపోయింది అన్నట్టుగా జస్ట్ ఇట్ వాజ్ షోయింగ్. సో చాలా స్ట్రాంగ్గా కనిపించింది కదా. బట్ ఫైనలీ సో 18,000 టచ్ అవ్వకుండానే స్పాట్ మేబీ ఫ్యూచర్ టచ్ అయింది. బట్ స్పాట్ అయితే టచ్ అవ్వలేదు. స్పాట్ 18,000 కిందకే సో టచ్ అవ్వకుండానే మళ్ళీ రివర్సల్ అయితే వచ్చింది. రైట్. సో అయితే వాల్యూమ్స్ యాక్చువల్గా నిన్న చూస్తే కనుక మీరు ప్రైస్ పెరిగింది కానీ వాల్యూమ్స్ కొంచెం స్లైట్గా తగ్గడం జరిగింది. బట్ అబవ్ యావరేజ్ వాల్యూమ్స్ వచ్చినాయి. అండ్ ఈరోజు సెల్లింగ్ అప్పుడు కూడా అబవ్ యావరేజ్ వాల్యూమ్స్ వచ్చాయి కాబట్టి క్లియర్ కట్గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా ఎవిడెంట్ అనమాట అండి. సో అయితే ఇది ఎంతవరకు కంటిన్యూ అవుద్ది, సో దీని ప్రొలాంగ్డ్ ఎంతవరకు ఉండొచ్చు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. రైట్. ఓకే. సో అయితే ఏమాత్రం కూడా కనీసం చిన్న పుల్ బ్యాక్ మైనర్ బయింగ్ లాంటి కూడా సపోర్ట్ కనిపించలేదు. ఆల్మోస్ట్ కొంచెం సిగ్నిఫికెంట్ సెల్లింగ్ లాగే ఉందన్నమాట అండి. సో ఎందుకంటే 3 days ప్రైస్ యాక్షన్ అండ్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇట్ అటెంప్టెడ్ టు ఫిల్ అనమాట. సో ఈ గ్యాప్ అయితే ఆల్మోస్ట్ ఫిల్ అయినట్టుగా కూడా మనం చూడొచ్చు. అండ్ దెర్ వర్ సమ్ అదర్ గ్యాప్స్ ఇట్ హ్యాస్ టు ఫిల్ ఇన్ ఫ్యూచర్. రైట్. సో చాలా రన్ అవే గ్యాప్స్ తోటి యాక్చువల్గా ఇండెక్స్ పైకి వెళ్ళిపోవడం జరిగింది కదా. ఆ గ్యాప్స్ అన్నీ కూడా స్లోగా ఇన్ ఫ్యూచర్ ఫిల్ అవుతాయి ఫ్రెండ్స్. రైట్. ఓకే. విల్ వెయిట్ అండ్ సీ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్. ఇప్పుడు మళ్ళీ ఆ గ్యాప్స్ ఫిల్ అవుతాయి ఏంటి అనేది చూడాలన్నమాట అండి. సో అయితే థింగ్స్ నౌ లుకింగ్ సైడ్ వేస్ టు బేరిష్ అనమాట అండి. రైట్. సో అయితే బై అండ్ డిప్స్ మార్కెట్ కింద మారిపోద్ది ఇది వెరీ సూన్. సో యాజ్ అండ్ వెన్ ఏదైనా ఒక మంచి కరెక్షన్ 2-3% వస్తే కనుక 3% అబో కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ బయింగ్ ఎమర్జ్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయని నేను నా ఒపీనియన్ అనమాట అండి. రైట్. ఓకే. సో అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. రైట్. అండ్ కమింగ్ టు స్టాక్ ఏడర్స్ ఆల్రెడీ నిన్న కొన్ని స్టాక్స్ మనం డిస్కస్ చేసాం కదా. నిన్న మొన్న మీరు చూస్తే కనుక రసెల్ యాక్చువల్గా ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి. బ్రేక్అవుట్ అది బాగానే వచ్చింది బట్ కానీ సో డెఫినెట్గా ఆబ్వియస్ అనమాట అండి. ఇంత సెల్లింగ్ వచ్చినప్పుడు కొంచెం వస్తుంది కదా. సో నథింగ్ టు వర్రీ. సో మళ్ళీ అగైన్ ఎందుకంటే వాల్యూమ్స్ అవి లేవు కాబట్టి అగైన్ స్లోలీ ఇట్ విల్ మూవ్ అప్. సో అదేవిధంగా గుజరాత్ ఆల్కలి కూడా మనం డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ ఆల్సో లుకింగ్ ఓకే. సో ఎందుకంటే అక్రెసివ్ వాల్యూమ్ బేస్డ్ సెల్లింగ్ కాదు కాబట్టి సో నీడ్ నాట్ వర్రీ ఫ్రెండ్స్. రైట్. అయితే రెప్కో హోమ్స్ నిన్న నేను మీకు ఐ థింక్ షేర్ చేయడం జరిగింది కదా. బ్రేక్అవుట్ దగ్గర ఉంది, కీప్ ఏ వాచ్ అని చెప్పి.
సో అదే ఆల్మోస్ట్ ఇట్ హిట్ సర్క్యూట్ అనమాట అండి. సో 20% సర్క్యూట్ ఇన్ ద డౌన్ మార్కెట్. ఈ డౌన్ మార్కెట్లో ఇది 20% సర్క్యూట్ అంటే యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ స్ట్రెంత్ అనమాట అండి. సో మంచి స్ట్రెంత్ తోటి ఈ స్టాక్లో పెర్ఫార్మెన్స్ ఉండడం జరిగిందనమాట అండి. రైట్. సమ్ అదర్ స్టాక్స్ ఇది కూడా ఐ థింక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి నెక్స్ట్ వీక్కి నేను రిమూవ్ చేసేస్తాను అనమాట అండి. ఓకే. సో బిఎఫ్ యూటిలిటీస్ ఇంకా అంత పెర్ఫార్మెన్స్ లేదనమాట. అయితే ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న ఒక స్టాక్ ఏంటంటే సో అది వింధ్యా టెలిలింక్స్ అనమాట అండి. ఓకే. సో వింధ్యా టెలిలింక్స్ ఒక మంచి ప్యాటర్న్ కనిపిస్తుంది అనమాట అండి. అయితే మీరు చూస్తే కనుక ప్రైస్ బాగా పడినప్పుడు సివియర్ సెల్లింగ్ వచ్చినప్పుడు దెర్ వర్ నో వాల్యూమ్స్, కంప్లీట్ డ్రై అప్ వచ్చింది. బట్ యాజ్ అండ్ వెన్ ప్రైస్ కొంచెం పికప్ అయినప్పుడు వాల్యూమ్స్ బాగానే ఉన్నాయన్నమాట అండి. సో వాల్యూమ్స్ ఆర్ లుకింగ్ గుడ్. సో అండ్ మీరు చూస్తే కనుక సో వీక్లీ టైం ఫ్రేమ్స్లో 1330 దగ్గర ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. సో అది దాటితే కనుక స్టాక్ కొంచెం ఇంకా ఫర్దర్ అప్ ట్రెండ్ అయితే ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ కైండ్ ఆఫ్ ఫ్లాగ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట అండి. ఇది మీరు చూస్తే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో. సో అండ్ ఒక ఛానల్ అనుకోండి. సో ఛానల్ ఇట్ బ్రేక్అవుట్ ఆఫ్ ద ఛానల్. సో ఛానల్ బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో 1200 లెవెల్స్ దగ్గర మీరు చూస్తే ఒక రౌండింగ్ స్ట్రక్చర్ ఉందన్నమాట ఇక్కడ. రైట్. ఆ రౌండింగ్ స్ట్రక్చర్ దాటి క్లోజ్ అయింది కాబట్టి సో ఓవర్ ఎ పీరియడ్ సో కొంచెం మార్కెట్స్ అవి సపోర్ట్ చేస్తే స్లోలీ ఇట్ మే క్లైమ్ టు హయ్యర్ లెవెల్స్ అనమాట అండి. ఖచ్చితంగా ఒక 400-500 రూపీస్ పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గోయింగ్ ఫార్వర్డ్. రైట్. సో అండ్ అలాగే ఒక 2 స్టాక్స్ అయితే ఈరోజు బాగా పెర్ఫామ్ చేయడం జరిగింది అనమాట అండి. సో మార్కెట్స్తో సంబంధం లేకుండా న్యూస్, ఫండమెంటల్ న్యూస్ బాగా ప్లే చేయడం జరిగింది. పవర్ మెక్ ప్రాజెక్ట్స్ ఇట్ రిసీవ్డ్ సమ్ హ్యూజ్ ఆర్డర్స్ అవి రిసీవ్ అవ్వడం జరిగింది. అండ్ ఆర్డర్ బుక్ గ్రోయింగ్ అనమాట అండి. సో అదానీ గ్రూప్ నుంచి కూడా కొన్ని ఆర్డర్స్ వచ్చేలా డిఫరెంట్ పాజిటివ్ న్యూస్ వస్తుంది. లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. సో ద కైండ్ ఆఫ్ వాల్యూమ్స్, అగ్రెసివ్ వాల్యూమ్స్ తోటి మంచి అక్యుములేషన్ అనేది ఈ షేర్లో జరుగుతుందని క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో మల్టీ ఇయర్ లెవెల్స్ దాటి ఇది ట్రేడ్ అవుతుంది. ఓకే. సో కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్. సో కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అనేది ఈ స్ట్రక్చర్ ఫామ్ అయింది కాబట్టి స్టాక్ యొక్క టార్గెట్ 1500 ప్లస్ వస్తుంది అనమాట అండి. స్టాక్ వచ్చి 1270, 1280 లెవెల్స్లో ఉంది కదా. స్టాక్ వచ్చి 1500, 1800 లెవెల్స్ దాకా టార్గెట్ అయితే కనిపిస్తుంది. సో మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ అనమాట అండి ఇది. సో అది మళ్ళీ ప్రైస్ అయితే ఇప్పుడు అగ్రెసివ్గా చేసేసి ఎంటర్ చేయాలంటే యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ పుల్ బ్యాక్ ఏదైనా వచ్చిన తర్వాత సో కొంచెం కూల్ ఆఫ్ అయిన తర్వాత కావాలంటే అప్పుడు ఎంటర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీ కెన్ ఎంటర్ అనమాట. ఆల్రెడీ రన్అప్ వచ్చేసింది కదా. సో ఆల్రెడీ కొంత మిస్ అయిపోయింది కాబట్టి వీ నీడ్ నాట్ చేజ్ అనమాట అండి. సో జంప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్ అండ్ అకార్డింగ్లీ యూ కెన్ గో ఫర్ ఇట్. రైట్. ఓకే. అండ్ లేదు కొంత పొజిషన్ తీసుకుంటాను, ఐ డోంట్ వాంట్ ఫర్దర్ మిస్ అయిపోతావా అంటే కనుక యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ప్లానింగ్. మనీ మేనేజ్మెంట్ అది ప్రాపర్గా చేసుకోవాలి. ఎంత పర్సంటేజ్ అలొకేట్ చేయాలి, సో స్టాప్ లాస్ ఎలా ట్రై చేసుకోవాలి, పిరమిడింగ్, యావరేజింగ్ ఎప్పుడు చేయాలి, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కొంచెం మీకు ఐడియా ఉండాలన్నమాట అండి. రైట్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మార్కెట్స్ రీసెంట్గా స్టార్ట్ అయ్యారు, మీకు ఇలాంటి హెల్ప్ కావాలంటే కనుక సో యావరేజింగ్ అప్ ఎప్పుడు చేయాలి, పిరమిడింగ్ ఎప్పుడు చేయాలి, రైట్, ఎలాంటి స్టాక్స్లో ఎంత పర్సంటేజ్, మనీ మేనేజ్మెంట్ ఎలాగ, మనం రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవ్వాలి, ఇలాంటి మీకు హెల్ప్ కావాలంటే కనుక రీసెంట్లీ మన టెలిగ్రామ్ ఛానల్, పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది విత్ వెరీ వెరీ నామినల్ ఫీ అనమాట అండి. హార్డ్లీ ఓన్లీ యు ఆర్ పేయింగ్ 2000 రూపీస్ పర్ యానం అనమాట. సంవత్సరానికి కేవలం 2000 రూపీస్ పే చేసి యూ కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ అనమాట అండి. ఓకే. సో టెలిగ్రామ్ ఛానల్ మీరు పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు అనమాట అండి. ఓకే. అండ్ ఐ డూ ఎంకరేజ్, యాక్చువల్గా రేపు మోస్ట్లీ ఐ విల్ బీ ప్లానింగ్, రేపు కానీ ఎల్లుండి కానీ, సో మోస్ట్లీ సండే మార్నింగ్ ఉంటుంది అనమాట. ఐ విల్ బీ ప్లానింగ్ ఎ వీడియో సో ఇన్ విచ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఎలాగ గోయింగ్ ఫార్వర్డ్, ఎలాగ ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఎలాగ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒక స్ప్రెడ్ షీట్, గూగుల్ షీట్ నేను తయారు చేయడం జరిగిందనమాట అండి. సో ఆటోమేటిక్గా మీరు అందులో మీ క్యాపిటల్ అలొకేట్ చేస్తే ఇట్ విల్ ఆటోమేటిక్లీ గివ్ అనమాట అండి. సో ఒక్కొక్క షేర్కి ఎంత మనీ అలొకేట్ చేయాలి ఏంటి అనేది ఆటోమేటిక్గా అది ప్రాంప్ట్ చేయడం జరుగుతుంది. సో అంటే ఆటోమైజ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడున్న ప్రైస్ని బట్టి, మీ ప్రాఫిట్ లాస్ని బట్టి, సో గోయింగ్ ఫార్వర్డ్ దాన్ని ఎలా కాంపౌండ్ చేసుకోవాలి. రైట్. లాస్ట్ సండే ఒక వండర్ఫుల్ వీడియో నేను చేయడం జరిగింది కదా, ఆల్ అబౌట్ ట్రేడింగ్ అని చెప్పి, అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా, హౌ కాంపౌండింగ్ మ్యాజికల్లీ వర్క్స్ అని చెప్పి. అవన్నీ మీకు వర్క్ అవ్వాలంటే కనుక సో ఆ స్ప్రెడ్ షీట్ మీరు ఉపయోగించుకుని సింపుల్గా అందులో ఏవైతే స్టాక్స్ నేను షేర్ చేస్తున్నానో టెలిగ్రామ్ ఛానల్లో అవి మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన మనీ కాంపౌండింగ్ అనేది వీ కెన్ డూ ఇట్ అనమాట. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న మార్కెట్ ఒకవేళ రివర్స్ అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ కొంత పీక్లో ఉన్నాం కదా, సో ఎనీ టైం మార్కెట్ మీద రివర్స్ కదా, సో కొంచెం సివియర్ అంటే సిగ్నిఫికెంట్ కరెక్షన్స్ అవి రావచ్చు కదా. వెన్ ఇఫ్ ఇట్ కరెక్ట్స్ మోర్, ఒకవేళ ఎక్కువ కరెక్షన్ వచ్చినా కూడా యూ షుడ్ బి లూజింగ్ వెరీ వెరీ లెస్ అనమాట. చాలా తక్కువ లాస్ అవ్వాలి. బట్ వెన్ యూఆర్ మేకింగ్, యూ షుడ్ బి మేకింగ్ బిగ్. దట్ ఈస్ ద సింగిల్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఎజెండా మన
అందరికీ కూడా ఇన్వెస్టర్ కదా, రైట్? సో క్యాపిటల్ ప్రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో దానికి మనీ మేనేజ్మెంట్ అనేది ఆ స్ప్రెడ్ షీట్లో మీరు ఫాలో అయితే కనుక ఉపయోగపడుతుంది అనమాట అండి, రైట్? ఓకే, సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయొద్దు ఫ్రెండ్స్. ఏమాత్రం మీరు స్టిల్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్, సో ఇంకా ఆలోచిస్తుంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. 2000 రూపీస్ హార్డ్లీ నథింగ్ అనమాట అండి. సో అయితే యాక్చువల్గా ఇది ఇట్ విల్ రివర్ట్ బ్యాక్, ప్రైజెస్ మళ్ళీ నార్మల్ అయిపోతాయి అనమాట అండి వెరీ సూన్. ఓన్లీ ఫ్యూ డేస్కి మాత్రమే. ఇండియా ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్లో ఉన్నాం కదా. ఇండియా 75 కూపన్ కోడ్ అనమాట అండి. ఆ కూపన్ కోడ్ మీరు టైప్ చేస్తే యూ విల్ గెట్ డిస్కౌంట్ అనమాట. అదర్వైజ్ ఇయర్లీ యాక్చువల్లీ 8000 అనమాట. సో ఓన్లీ యూ ఆర్ పేయింగ్ హార్డ్లీ 2000 రూపీస్ పే చేయడం ద్వారా 1 year పాటు యూ విల్ బి గెటింగ్ యాక్సెస్ టు ద టెలిగ్రామ్ ఛానల్, ఓకే, ఇన్ విచ్ డిఫరెంట్ మార్కెట్స్ ఉంటాయి కదా. 1 yearలో మనం బేర్ మార్కెట్ చూస్తాం, బుల్ మార్కెట్ చూడొచ్చు, రైట్? సైడ్ వేస్ మార్కెట్ చూడొచ్చు, డిఫరెంట్ మార్కెట్స్లో, రైట్? మనం ఎలాగ మన పోర్ట్ఫోలియోని మనం మేనేజ్ చేసుకోవాలనేది మీకు ఆ ఛానల్ ద్వారా డెఫినెట్గా 100% ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అందువల్ల ఏమాత్రం ఆలోచన చేయొద్దు. వెంటనే మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే మనకి రేపు నేను ఎల్లుండి రిలీజ్ చేసి ఎల్లుండి వీడియోలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట అండి. అది పెయిడ్ మెంబర్స్ మాత్రం ఎక్స్క్లూజివ్, ఓకే? సో దట్ మీరు ఏంటంటే సో రైట్ ఫ్రమ్ బిగినింగ్, యాక్చువల్గా ఫస్ట్ వీడియో ఎల్లుండి మోస్ట్లీ నేను లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ యూ కెన్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ ఇట్, రైట్? సో మీరు తర్వాత ఎప్పుడైనా కూడా జాయిన్ అవ్వచ్చు స్లైట్లీ హయ్యర్ అమౌంట్ పే చేసి. బట్ కానీ ఇప్పుడే మనం స్టార్ట్ చేసాం కాబట్టి సో మీరు ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. సో వాళ్ళతో పాటు మీరు కూడా పార్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అనమాట, రైట్? ఓకే, సో అందువల్ల ఏంటంటే ఐ డూ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. సో వితౌట్ ఎనీ డిలే, సో ఇమీడియట్గా ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ ద కమ్యూనిటీ ఫ్రెండ్స్, రైట్? ఓకే, సో ట్రేడ్ మొమెంటమ్ అని టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే, అదేవిధంగా రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ లాంటి ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.